హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు లెక్కలేడి వర మహాలక్ష్మి ఛానల్ అండి. ఈ రోజు మీకు ఇంకో విషయం చెప్పబోతున్నానండి. అది ఏంటి అని అనుకుంటున్నారా? తోటకూర విన్నారు, పాలకూర, గోంగూర, ఇందులో ఐరన్ ఉంటుందని మీకు తెలుసు. ఈ తోటకూర, గోంగూర, పాలకూర కాకుండా ఇంకో కూర ఉంటుంది తెలుసండి. అందులో ఈ మూడిట్లో ఏ అయితే విటమిన్స్ ఉంటాయో అంతకు మించి ఉంటాయండి విటమిన్స్. ఆ కూర ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ఒకప్పుడు మన పెద్దలు వాడే దీన్ని తూటుకూర అంటారండి. తూటి కూర, తోటకూర కాదు, తూటి కూర. ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. చూసారా, ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారా ఎలా ఉన్నాయో కాళ్ళలాగా? ఇదేనండి, ఈ సీజన్లో మాత్రమే, ఇయర్ వన్స్ దొరుకుతుందండి. కానీ ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. అండ్ ఐరన్, ఫుల్ ఐరన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఈ తోటకూరలని సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ కూర తినాలని మన పెద్దోళ్ళు అంటుంటారు. మా అమ్మ అయితే చిన్నప్పుడు మా కోసం చాలా బాగా ఉండేది. నాకు ఎంతో ఇష్టం ఇది అంటే, చాలా ఇష్టం ఈ తోటకూర అంటే. ఇది ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను, చూసేయాలి మరి. ఫస్ట్ ఈ కూరని బాగా వాష్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసి వాష్ చేయకూడదండి. ఆకుకూరలు ఎప్పుడు కూడా వాటి చెట్లుగా ఉండేటప్పుడే ముందు కడగాలండి. తోటకూర అయినా, పాలకూర అయినా, అండ్ చుక్కకూర అయినా సరే ముందు కట్ చేయకూడదండి. కట్ చేయకుండా కడిగిన తర్వాతే అప్పుడు మనం కట్ చేయాలండి. ఇప్పుడు వీటిని వాష్ చేస్తాను, చూసేయాలి మీరు. మొత్తం ఇలా వాష్ చేసేయాలండి. చెట్లు బలంగానే, చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటుంది అనమాట తోటకూర అంటే. ఈ మార్కెట్లో రేర్గా దొరుకుతుందండి. చూసారా, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తోటకూర కట్ చేసి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన సామాన్లు: పోపులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు నండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఉండాలో చూడండి. ఒక బండిలో ఆయిల్ పోసుకున్నానండి. పోసుకొని పోపులు ఇలా పోసేసుకోవాలండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. పోపులు వేయాలి కదా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేయాలండి. దీని మీద మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూస్తున్నారు కదండి, కొంచెం వేగినట్టే ఉంది. సేమ్ ఈక్వల్ టు తోటకూర లాగేనండి. చూస్తున్నారు కదండి, బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం తగినంత యాడ్ చేయాలండి. ఇందులో తగినంత కారం అండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలపాలి. చూస్తున్నారు కదండి, రెడీ అయిపోయింది. ఇంతేనండి తోటకూర వండడం. చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా, పప్పులోకి, అట్లలోకి నంచుకోవడానికి చాలా 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 టేస్టీగా ఉంటుందండి. అంతే కదండి, హెల్త్కి ఎంతో మంచిదండి. ఇయర్ వన్స్ దొరికే ఈ తోటి కూరని ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఓకే అండి, చూసారు కదండి తోటకూరని ఎలా వండాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్, అంటిల్ దేర్.